హలో అండి. మనం మచిలీపట్నంలో ఫిష్ మార్కెట్‌కి వెళ్ళేసి తెచ్చుకున్నాం కదండీ! చేపలు, పీతలు అవి. వాటితో అయితే మా ఆంటీ అయితే కర్రీ చేస్తున్నారు. చాలా సింపుల్‌గా వాళ్ళు ఎలా తయారు చేసుకుంటారని మీకైతే నేను చూపిస్తున్నాను అండి. మా ఆంటీ వచ్చేసి ఇక్కడ చేపలు మరియు పీతలు వచ్చేసి సైమల్టేనియస్‌గా 2 స్టవ్‌ల మీద 2 అయితే కుక్ చేస్తున్నారనమాట. సో, ఇక్కడ ఇది వచ్చేసి చేపల కోసం అయితే పెద్ద గిన్నె పెట్టుకున్నారు. పీతల కోసం కొంచెం చిన్న గిన్నె అయితే పెట్టారండి. సో, ఆనియన్స్, పచ్చిమిరపకాయ, కొంచెం ఆయిల్ వేసేసి రెండిట్లో దానికి ఆనియన్స్, పచ్చిమిర్చి, దీంట్లో కూడా ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం పసుపు అయితే వేసేసి బాగా వేయించుతున్నారనమాట. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, ఉల్లికాడలు ఉంటాయి కదా, అవి కూడా సన్నగా కట్ చేసి ఈ పక్క దీంట్లో కొంచెము, ఈ పక్క దాంట్లో కొంచెం అయితే వేసేసారు. ఇక్కడ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి పీతల ఇగురు చేస్తున్నారు కదా, ఆ పీతల ఇగురులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశారు. చేపల పులుసులో అయితే వేయలేదు. సో, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా పీతల్ని, ఆ పీతల్ని అయితే ఎత్తి ఇక్కడైతే వేసేస్తున్నారండి ఆంటీ అయితే. ఆ తర్వాత ఈ పీతలను వేసి ఒకసారి బాగా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అవన్నీ బాగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత ఇలా దీంట్లో అయితే కొంచెం లైట్గా వాటర్ రావడం అయితే స్టార్ట్ అవుతుంది. సో, అదైతే కుక్ అవుతూ ఉంటుందండి. ఈ పక్కన మనకు చేపల పులుసుకి అయితే పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా ఆనియన్, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఉల్లికాడలు అవన్నీ అయితే మంచిగా అయితే ఆయిల్లో వేగిపోయినాయి అనమాట. సో, ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, సో ఈ చేప ముక్కలు అయితే ఇందులో అయితే వేసేస్తున్నారు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా చేస్తారు కదండి ఒక్కొక్క వంటకము. ఇవి వచ్చేసి మచిలీపట్నంలో మా ఆంటీ వాళ్ళు చేసుకునే ప్రాసెస్ అనమాట. సో, ఈ చేప ముక్కలు కూడా అవంతా ఆనియన్ అవంతా బాగా పట్టేటట్టు ఒకసారి మంచిగా అయితే కలిపారనమాట. ఇక్కడ ఈ పీతలను కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇందులో కొంచెం కారం అయితే వేసుకోవాలన్నమాట. చేపల పులుసుకి ఆబ్వియస్గా కారం ఎక్కువ వేస్తారు కాబట్టి కొంచెం మిరప్పొడి అయితే వేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు పీతలు కూడా కొంచెం బాగా మగ్గిపోతున్నాయి కాబట్టి ఇందులో కూడా కొంచెం కారం అయితే వేసేసి ఒకసారి కారం అంతా మంచిగా పీతలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. సో, ఇంక ఇక్కడ వచ్చేసి చేపలు అయితే కొంచెం బాగా మగ్గాయి కాబట్టి ఈ చేపలలో ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసేసి మగ్గించుకోవాలన్నమాట. చేపలు స్లోగా ఉడుకుతుంటాయి. ఇక్కడ కూడా పీతలలో కూడా మనం కొంచెం వాటర్ అయితే వేసేసారు. వాటర్ వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుంటే ఈ పీతలు కూడా ఉడుకుతుంటాయి అన్నమాట. సో, కుక్ అవ్వాలి. సో, పైన వచ్చేసి మా ఆంటీ ఏం చేశారంటే ఇక్కడ ఇంకా కొంచెం ఉల్లికాడలు ప్లస్ కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసి అయితే వేసేసారు. దాంట్లో కొంచెం వేశారు, ప్లస్ దీంట్లో కూడా కొంచెం అయితే వేసేసారనమాట. సో, ఇంకా మనకి ఇక్కడ చూసారా ఈ పీతలు అయితే మంచిగా ఉడుకుతున్నాయి. సో, మూత పెట్టేసి అయితే వాటిని అయితే ఉడికిచ్చేసుకుందాం అన్నిటిని. సో, ఇంకా మనకి కంపల్సరీ చేపల పులుసు అంటే కంపల్సరీగా చింతపండు పులుసు అయితే పోస్తాం కాబట్టి కొంచెం చింతపండు అయితే తీసి కడిగేసి ఆంటీ అప్పటికప్పుడే బాగా గట్టిగా పిండేసి చింతరసాన్ని అయితే తీశారండి. ఆ చింతరసమే ఇక్కడ డైరెక్ట్గా అయితే పోసేస్తున్నారు. సో, చింతపండు రసాన్ని పోసిన తర్వాత ఈ విధంగా గిన్నెనైతే ఇంకా గరిటెతో కలపకుండా ఇలా గిన్నెనే కొంచెం బాగా అటు ఇటు తిప్పుకున్నామంటే ఆ చేప ముక్కలకన్నిటికీ ఆ మసాలా అంతా పడుతుందనమాట. ఆ పులుపు అవన్నీ పడతాయన్నమాట, ఉప్పు, కారం. ఇక్కడ ఉప్పు కొంచెం తక్కువ అనిపించింటే ఇంకొంచెం ఉప్పు అయితే వేశారు. సో, ఇంకా చేపలైతే ఉడుకుతుంటాయి. ఇక్కడైతే పీతల దగ్గరకు వచ్చేసరికి పీతలు కూడా మంచిగా ఉడుకుతున్నాయండి. ఆంటీ అయితే ఉప్పు, కారం చెక్ చేస్తున్నారనమాట. సో, అంతా సెట్ అయిపోయిందని చెప్పేసి ఇది హోమ్మేడ్ గరం మసాలా, కొంచెం గరం మసాలా పొడి ఎత్తి ఆ పీతల ఇగురులో అయితే వేశారు. చాలా బాగా వచ్చిందండి పీతల ఇగురు అయితే. నేను తినలేదు, కాకపోతే మా పిల్లలైతే మా అబ్బాయి అయితే తిన్నాడు. వాడి కోసమే కదా చేస్తున్నాం ఈ కర్రీ. సో, ఇంకా దగ్గరగా వచ్చేసిందని ఇంకా దీంట్లో మరి కొంచెం కొత్తిమీర, కొంచెం ఉల్లికాడలు అయితే వేశారండి. కొంచెం కారం తక్కువ అనిపించి కొంచెం కారం కూడా యాడ్ చేశారనమాట మధ్యలో. సో, అన్నీ వేసి బాగా ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టుకొని కొంచెం ఈ వాటర్ అనేది కొంచెం ఇంకిపోవాలన్నమాట. సో, ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కొంచెం మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. అది ఇంకా లోపల ఇంకొంచెం కుక్ అవ్వాలి కాబట్టి. సో, చూసారా నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత చూసినట్లయితే మనకి ఈ పీతల ఇగురు అనేది చాలా దగ్గరగా వచ్చింది.
సో ఇక్కడ చేపల పులుసు కూడా దగ్గర దగ్గర అయిపోవచ్చేసిందండి. సో ఇక చూసినారంటే పీతల ఇగురు అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. సో లాస్ట్లో ఇంకా దించే ముందు కొంచెం కరివేపాకు అయితే వేశారు. సో కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కూడా ఆ పులుసులో దిగితే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి మా ఆంటీ అయితే కొంచెం కరివేపాకు అయితే వేసేసి ఆపేశారండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి మంచిగా వేడివేడిగా రైస్ పెట్టుకొని మా వాడికి అయితే పీతల ఇగురు అయితే వేశారు. వాడు ఫస్ట్ టైం తింటున్నాడండి, పీతలు ఎప్పుడు తినలేదనమాట. సో వాడి కోసమే కదా పీతలు కొన్నదని సో పీతల ఇగురు అయితే వాడికైతే వేసాము. సో మా వాడైతే పీతల ఇగురు అయితే ఫస్ట్ టైం తింటున్నాడు. ఓకే బాగానే ఉంది అని అనుకుంటా తింటున్నాడండి. అది కాకపోతే పీత నలుగుద్దేమో అని చెప్పేసి ట్రై చేస్తున్నాడు. బట్ అదైతే నలగట్లా, కొరుకుతున్నాడు కూడా. అది కొరికినా కూడా అది ఇరగట్లేదనమాట. అది వచ్చేసి మా ఆంటీ వండుకొని అది పగలగొట్టిస్తాను మళ్ళీ తిందులే అని చెప్తున్నారు. అది ఇంకా సరే ఈయన మా హస్బెండ్ వచ్చేసి చేపల పులుసు వేసుకొని తింటున్నారండి, చాలా బాగుందని చెప్తున్నారు. సో అలా పీతల కర్రీ అండ్ చేపల పులుసు అయితే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే వీళ్ళైతే తినేసారండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.